4.5 ఏళ్ళుగా మీరు నెల్లూరు సిటీలో ఏమైనా అభివృద్ధి చూసారమ్మా? చూడలేదు నాయన. సో ఇక్కడ ఏమైనా రోడ్లు కానీ కొత్తగా ఏమైనా పార్కులు కానీ కట్టడం జరిగిందా? కొంచెం ఈ రోడ్డు వేశారు అంతేను. ఆ నారాయణ గారు అక్కడేమో అది చేశారు, అది చెరువు కొట్టిన ఆయన చేశాడు. సో మీకు గతంలో కరెంట్ బిల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? అప్పుడు తక్కువగా ఉంది, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. కరెంటు బిల్లు చాలా ఎక్కువగా ఉన్నది. నిత్యావసర వస్తువులు చూసుకుంటే ధరలు పెరిగాయి, దాని మీద మీ స్పందన ఏంటమ్మా? బియ్యం చూస్తే ఎక్కువ పెరిగిపోయింది, కందిపప్పు చూస్తే పెరిగిపోయినాయి, ఉల్లిపాయలు చూస్తే పెరిగినాయి, టమాటాలు చూస్తే కూడా పెరిగిపోయినాయి, అన్ని వస్తువులు పెరిగిపోయినాయి. చింతపండు చూస్తే కూడా పెరిగిపోయింది, ఎండుమిరపకాయలు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి నాయన. జగన్ గారి పాలన ఎలా ఉందమ్మా మీకు తెలిసి? దాన్ని చెప్పాలంటే కూడా చెప్పలేకుండా ఉన్నాం, అట్లా ఉంది, అంత వరస్ట్గా ఉంది. సో ఆయన ఏం చెప్పారు? అన్ని చేశాను నేను 90% అని చెప్పారు. మరి ఏంటి మీరు ఎలా? లేదు, ఉన్న రేషన్ కూడా ఎత్తేసాడు, తీయించేశాడు. అంతకుముందు ఉండేది రేషన్ చంద్రబాబు టైంలోను, అది కూడా తీయించేశాడు. సో మన నెల్లూరు సిటీలో అన్నా క్యాంటీన్ ఉండేది, ఇప్పుడు తీసేశారు. కూడా తీసేశాడు. అసలు పేదవాళ్ళకి అన్నం కూడా లేకుండా జరిగింది. అది కూడా చేశాడు. అవును ఆయన, అది కూడా లేకుండా చంద్రబాబు పెట్టింది తీసేశాడు. సో పింఛను ఈ మధ్య చాలా మంది తీసేస్తున్నారు. కారణం ఏంటంటే కరెంట్ బిల్లు బాగా ఎక్కువ వస్తుందని. ఇలా కట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అది కరెక్ట్ కానే కాదు. ఉండాళ్ళు ఉంటారు, లేనాళ్ళు ఉంటారు. వాళ్ళ బతుకులు ఏమైపోవాలి? మీరే చెప్పండి, వాళ్ళ బతుకులు ఏమైపోవాలి? 60 ఏళ్ళు దాటంగానే ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలు చూస్తారంటారు. అసలు చూడరు కూడా, చూడరు అయ్యా, చూడరు. ఇది జగన్ గారికి తెలియదు అంటారా? ఎందుకు తెలియదు? ఆయనకు అన్నీ తెలుసు, కావాలని ఆయన చేస్తున్నాడు. కారణం ఏంటమ్మా? ఆయనకి అభివృద్ధి సృష్టించడం, ఇలాగా ఆర్థికంగా ఏమన్నా డబ్బులు తీసుకురావడం, కంపెనీలు తీసుకురావడం ఏం తెలియదు అంటారా? ఏమి లేవు, ఏమి తీసుకురాలేదు. ఇక్కడ ఏం కంపెనీలు తీసుకొచ్చారు? ఏమి తీసుకురాలేదు. అక్కడ స్థలాలు కొనుక్కుంటే ఆ స్థలాల్లో కూడా ఇల్లు కట్టించారు. కల్లూరుపల్లి దగ్గర స్థలాలు కొనుక్కుంటే ఆ పక్కన ఇల్లు కట్టించారు. అది కూడా ఇదైపోయింది. ఈసారి నెల్లూరు సిటీలో చూసుకుంటే నారాయణ గారు నించోబోతున్నారు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. ఆయన గెలుస్తారంటారా? తప్పనిసరిగా గెలుస్తారు బాబా దయ వల్ల. నేను ఆ బాబాకే చెప్పుకుంటున్నా, గెలవాలి, ఆయన రావాలని. ఆయన వస్తే ఏం చేస్తారమ్మా? ఏదో కొన్ని అభివృద్ధులు చేస్తారని ఆశ అనమాట. ఆ ఆశ చొప్పున చెప్పుకుంటున్నాం అనమాట. కొన్ని అభివృద్ధులు చేస్తాడు, ఈ పరిపాలన పోతుంది అని చెప్పి అనుకుంటున్నాం. సో 2024లో ఓవరాల్గా ఏ జెండా ఎగరబోతుందమ్మా ఆంధ్రప్రదేశ్లో? సైకిల్ ఎగురుతుంది.